registered for the job mela, and I request HRs to come onto the dais and occupy the seats. We heartily welcome you, sir. Thank you, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేపూరులో 1923 అక్టోబర్ కృషి పట్టుదలతో సీనియర్ పాదయాత్ర చేసి ఇంటింటికి చేరుకున్నారు. సమస్యలు నమోదు చేసుకున్నారు. 6,000 కార్యక్రమాలు ఆలస్యం 6,000 అదుపన్నది లేకుండా ప్రజల కోసం పనిచేశారు. సొంతంగా గ్రామం. And now we came for to hire two process, that is primary and age between 18 to 30. You can enter into the room. That's no problem with that. And we are hiring for the freshers and as well as experience also. Please come to Tech Mahindra. Thank you. విశాఖపట్నం ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి మెగా జాబ్ మేళాకి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి దాదాపు 70 సంస్థలు దీనిలో పాల్గొంటున్నాయి. అదేవిధంగా ఉదయం 11 గంటల వరకు కూడా 3200 పైగా యువతులు ఈ జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసి పార్టిసిపేట్ చేయడానికి రావడం కూడా ఈరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యువత అందరికీ కూడా అనేక కంపెనీలు ఈరోజు ఎంఎన్సీ కంపెనీలు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థలు కానీ, ఫార్మా రంగంలో కానీ, అలాగే మెకానికల్ కానీ, ఐటీఐ సంస్థలు కానీ, ఈ విధంగా అనేక కంపెనీలు వివిధ రంగాల్లో ప్రాముఖ్యం కలిగినటువంటి కంపెనీలు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తప్పనిసరిగా ఈరోజు అందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం ఎంతమందిని ఇక్కడ రిక్రూట్ చేసుకోగలిగితే అంతమందిని కూడా రిక్రూట్ చేసుకుంటామని ఈ సంస్థలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఈ సంస్థలన్నిటికీ కలిపి ఈరోజు ఈ 70 కంపెనీలకి కలిపి 50,000 ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. అందులో మనకి మన తణుకు ప్రాంతం నుంచి ఈరోజు మ్యాక్సిమం ఈ 3,000 మందిలో కూడా ఎంతమందికి అవకాశాలు కల్పిస్తారనేది కూడా చూస్తున్నాం. ఈరోజు వారందరికీ కూడా ఇంటర్వ్యూలు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు రావాలనేది మా ధ్యేయం. ఈ ఉద్యోగ మేళ ఇది ఒక ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో కూడా ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించి మన యువతకి అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుబడులు రావడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఇటువంటి జాబ్ మేళాల ద్వారా అటువంటి సంస్థలను కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. ఈరోజు ఇటువంటి సంస్థలన్నీ కూడా ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి, బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి, అన్నీ కూడా అదేవిధంగా స్థానికంగా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా స్థానిక సంస్థలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా ప్రోత్సహించడం జరిగింది. సో దీని ద్వారా మన యువత అందరికీ కూడా మంచి అవకాశాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.